అందరికీ నమస్కారం. బండి భగీరథ్ పోక్సో కేసుకు సంబంధించిన పూర్వాపరాల్ని ఈ వీడియోలో తెలుసుకుంటూనే ఇందులోకి అంటే ఈ అంశాన్ని ఆధారంగా చేసుకుని రాజకీయాలు చేయాలనుకునే వాళ్ళ యొక్క ముఖ చిత్రాలు, మేము జర్నలిస్టులం, ఇండిపెండెంట్ జర్నలిస్టులం అని చెప్పుకునే వారి యొక్క అసలు స్వరూపాలు, ద్వంద్వ వైఖరి విధానాలు అన్నింటినీ కూడా ఈ వీడియోలోనే ప్రశ్నిద్దాం, విమర్శిద్దాం. ఎందుకంటే ఎప్పుడూ కూడా న్యాయం ధర్మం వైపు ఉండాలి. ఇర్రెస్పెక్టివ్ అక్కడ మన యొక్క విధానమా, వారి విధానం వేరు, లెఫ్ట్ రైట్, సిద్ధాంతాలు, మతాలు ఇవి కాదు కదా మనం చూడాల్సింది. అక్కడ బలంగా సాక్ష్యాధారాలు లేకపోతే ఇత్యాదివి కనిపిస్తున్నప్పుడు మనం పర్ఫెక్ట్గా చూడాల్సింది బాధితుల వైపునే. చాలా రేర్ కండిషన్స్లో మాత్రమే బాధితులను అనుమానించాలి, 0.01%. కానీ 100కి 99.99% టెక్నికల్గా నేను మాట్లాడుతున్నా. ఒక కేసు నమోదైంది, అందులోనూ పోక్సో కేసు వంటిది అంటే మనం ఉండాల్సింది ఎవరి వైపు? బాధితుల పక్షాన. ఈరోజు మేము బాధితుల పక్షాన ఉంటున్నాం, బాధితుల పక్షాన మాట్లాడుతున్నాం అని గొంతు చించుకున్న వాళ్ళ యొక్క నిజస్వరూపాన్ని కూడా మనం ఈ సందర్భంగా ప్రశ్నించాలి, చూపించాలి జనాలకి. ఎందుకంటే గతంలో వాళ్ళు ఎలా బిహేవ్ చేశారు, ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారు చెప్పుకోవాలి కదా, నిజం జనాల ముందు ఉంచాలి కదా. ఆలస్యం చేయకుండా ఒకసారి పూర్వాపరాల్లోకి వెళ్దాం. బండి భగీరథ్ పోక్సో కేసుకు సంబంధించి ముందుగా బాధితురాలి యొక్క తల్లి ఫిర్యాదు చేసింది. ఎక్కడ అంటే హైదరాబాద్ పేట్ బషీరాబాద్లో అక్కడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎన్నో గంటల పాటు వెయిట్ చేయించారట. ఆ తర్వాత 0 FIR నమోదు చేయమన్నా చేయలేదంట. మొత్తానికి పట్టుబట్టి FIR అనేది అక్కడ నమోదైంది. ఆరోపణలు ఏమిటి అంటే లైంగిక వేధింపులు, అలాగే బలవంతంగా మద్యం తాగించడం వంటి నేరాభియోగాలు. వీటితో పాటుగా మరికొన్ని అంశాలు అందులో చేర్చడం జరిగింది. ఏప్రిల్ 23న బండి సంజయ్ కుటుంబంతో బాధితురాలి యొక్క కుటుంబం కూడా చర్చలు జరిపాయట. అంటే అంతకుముందు ఇవి 2 కుటుంబాలకు సంబంధించినటువంటి ఒక గొడవ. ఇక్కడ బండి భగీరథ్ ఆ అమ్మాయిని లోబరుచుకొని ఆ అమ్మాయితో ప్రేమ పేరుతో తిరిగి ఆ తరువాత పెళ్లికి కూడా ఒప్పుకొని ఏదో ఒక దశలో ఆమెను నిరాకరించటంతో గొడవ మొదలైనట్లుగా ఇక్కడ మనకి అందుతున్న సమాచారం. బాధితురాలి కుటుంబం కూడా ఈ యొక్క సమస్యను పరిష్కరించుకోవాలనే ఉద్దేశంతోనే ఏప్రిల్ 23న బండి సంజయ్ గారి ఇంటికంట వెళ్ళారు. కానీ ఇవన్నీ ఫెయిల్ అవ్వడంతో, చర్చలు విఫలం అవ్వడంతో మే 8న ఫిర్యాదు దాఖలైంది, పోక్సో కేసు నమోదైంది. పోక్సో కేసు ఎంత బలమైనటువంటి సెక్షన్స్తో కూడుకున్న చట్టమో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. మినిమం 10 years జైలు, నాన్ బెయిలబుల్, యాంటిసిపేటరీ బెయిల్ కూడా లభించదు. బేసిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఇది తెలుస్తుంది. కానీ ఇక్కడ బండి భగీరథ్ వర్గం మొత్తం కూడా ఆరంభం నుంచి పొరపాట్లు చేస్తూనే వచ్చింది. చట్టం నుంచి పారిపోవాలని ప్రయత్నం చేసింది. బాధితురాలి యొక్క వెర్షన్ని ఒకవేళ ఖండించాలి అని ఉంటే పోలీసులకు సహకరించడం తప్ప, విచారణకు సహకరించడం తప్ప మరో గత్యంతరం లేదు అనే బేసిక్ పాయింట్ను మర్చిపోయి ఈరోజు దీన్ని అనేక కోణాల్లోకి తీసుకువెళ్ళడం జరిగింది. బాధితురాలి యొక్క పర్సనల్ ఫోటోలు, వీడియోలు వీటిల్ని కూడా ఇప్పుడు వస్తున్నటువంటి అభియోగాల్లో వీటిల్ని కూడా బండి భగీరథ్కు సంబంధించిన అనుకూల వర్గమే వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసింది, జనాల్లోకి వదిలింది అనే చర్చలు కూడా వస్తూ ఉన్నాయి. ఇది ఈ నేరాభియోగాల్ని బలోపేతం చేయడమే కాకుండా నేర తీవ్రతను కూడా పెంచుతుంది అనే విషయాన్ని మర్చిపోయారు. అవతలి వ్యక్తి ఎంతటి వాడైనా సరే పోక్సో కేసు అనేది చాలా బలీయమైనది. ఇది స్త్రీలను రక్షించే బ్రహ్మాస్త్రం వంటిది. ముఖ్యంగా బాలికలకు సంబంధించిన బ్రహ్మాస్త్రం ఇది. కానీ అలా జరిగిందన్నమాట. ఇక మరొక వెర్షన్. ఏ వెర్షన్? బండి భగీరథ్ వెర్షన్. అక్కడికి మే 8వ తారీఖున బాధితురాలి తల్లి కంప్లైంట్ ఇచ్చేటటువంటి సమయానికి కొన్ని గంటల ముందు బ్లాక్ మెయిలింగ్ అంటే ఒక 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారు బాధితురాలికి సంబంధించిన కుటుంబ సభ్యులు. మేము దానికి అంగీకరించకపోవడంతో ఇలాంటి కేసులు పెడతామని బెదిరించారు అనేలాగా కొన్ని గంటల ముందు, పోక్సో కేసు నమోదు కొన్ని గంటల ముందు ఒక FIRని అక్కడ నమోదు చేశారు పోలీసులు కూడా. ఇక బాధితురాలు మైనర్ కాదు అనే వాదనను కూడా తీసుకువచ్చింది బండి తరపున ఉన్నటువంటి న్యాయవాదులు, వారి యొక్క టీం. ఇక 8 నెలల తర్వాత ఫిర్యాదు చేశారు అంటే 2025 ఎప్పుడో జరిగినటువంటి ఘటన ఇప్పుడు ఎందుకు ఫిర్యాదు చేశారు? టెక్నికల్గా మాట్లాడుకుంటే ఇది ఒక్కటే వ్యాలిడ్ పాయింట్, మిగతావన్నీ కూడా అన్వాంటెడ్, అన్నెసరీ, ఇవన్నీ కూడా
మీనింగ్లెస్ అనమాట. 8 నెలల తర్వాత ఫిర్యాదు చేసినా, 8 సంవత్సరాల తర్వాత ఫిర్యాదు చేసినా ఫిర్యాదే. ఇది ఎందుకు అర్థం కావట్లేదు? పైగా ఏమన్నా అంటే బండి అనుకూల వర్గం ట్రోలింగులు చేయించుటారు. ఇదెంతవరకు సమంజసం? కనుక బాధితురాలు మైనరా కాదా అనే విషయం మీద కోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ పొందడానికి చేసినటువంటి వాదనల్లో ఇరు వర్గాలు కూడా వాదించుకున్నాయి. జడ్జి గారు కూడా ఆ దిశగా విచారణ చేపట్టమని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. దీని విషయంలో తేలాల్సి ఉంది. కానీ ఎఫ్ఐఆర్ బేస్గా చేసుకుంటే బాధితురాలి వయసు ఎంత? 17 ఏళ్ళు. మనం ఎవరి వైపు ఉండాలి? బాధితురాలి పక్షానే ఉండాలి. సరే, ఒకవేళ వయస్సు మైనర్ కాదు, మేజరు, 1 సంవత్సరం పొడిగించేద్దాం, 18+ అనుకున్నా కూడా నేరమే. నేర తీవ్రతనే. ఇక్కడ మనం మాట్లాడాల్సింది కేవలం బాధితురాలి పాయింట్ ఆఫ్ వ్యూలోనే. అందులో ఎలాంటి డౌటు లేదు. ఇక పలు పరిణామాలు, రాజకీయాలు ఈ అంశంలో ఎలా జొప్పించబడ్డాయో చూద్దాం. ఇక్కడ కేసు నమోదైన వెంటనే పరారీలోకి వెళ్ళిపోయారు ఎవరు? బండి భగీరథ్. అది పెద్ద బ్లండర్. ఈవెన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ విషయంలో విస్మయాన్ని వ్యక్తం చేశారు. బండి సంజయ్కి రేవంత్ రెడ్డికి మధ్య కొంత మిత్ర సంబంధం ఉన్నప్పటికీ, పర్సనల్గా రాజకీయంగా వైరుధ్యం ఉన్నప్పటికీ, ఆయన కూడా వెలుబుచ్చినటువంటి అభిప్రాయం ఏమిటి అంటే విచారణకు సహకరించాల్సింది పోయి పారిపోవడం ఏమిటి అని. ఎందుకు పారిపోవాల్సి వచ్చింది లేదా అబ్స్కాండ్లో ఉండాల్సి వచ్చింది అంటే బెయిల్ కోసం. ఈ యొక్క ఏజ్ ఫ్యాక్టర్ విషయంలో కొంత మా దగ్గర సమాచారం ఉంది అని కోర్టులో సబ్మిట్ చేసినా కూడా అది ఫెయిల్ అయింది. జడ్జి అక్కడ యాంటిసిపేటరీ బెయిల్కి నిరాకరణ తెలపడంతో, విఫలం అవడంతో ఫైనల్గా ఆయన లొంగిపోయినప్పుడు బండి సంజయ్ గారు మాట్లాడినటువంటి మాటలు ఏమిటి అంటే చట్టం ముందు ఎవరైనా సమానమే, ఎవరు కూడా దానికి అతీతులు కాదు అని. ఇదే మాట వారం క్రిందట చెప్పుంటే ఇలాంటి పరారీ ఇలాంటి పదాలు లేకుండానే చక్కగా వ్యవహారం ముందుకు నడిచేది. కానీ అలా జరగకపోవడంతో ఇక్కడ రాజకీయంగా వ్యతిరేక వర్గం ఎవరైతే ఉన్నారో వారికి అస్త్రంగా మారింది. ఇప్పుడు 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ కూడా విధించారు. మే 18న దీనికి సంబంధించి కొన్ని అదనపు సెక్షన్స్ని యాడ్ చేశారు. ఏమిటి అంటే బిఎన్ఎస్ సెక్షన్ 64 క్లాజ్ 2 క్లాజ్ M ప్రకారం అదనపు ఛార్జ్ను కూడా, అంటే బలవంతంగా పదే లైంగిక వేధింపులకు పాల్పడటం, ఇవన్నీ కూడా నిరూపితమైతే ఏళ్ల తరబడి జైల్లో ఉండాల్సిందే. ఇది కేసు యొక్క సీరియస్నెస్. ఇక తర్వాత మనం మాట్లాడాల్సింది లెఫ్ట్ లాబీ ద్వంద్వ వైఖరి. లెఫ్ట్ లాబీ ద్వంద్వ వైఖరి అని ఎందుకు అంటున్నానంటే ఇక్కడ కొన్ని పేర్లు రాశాను. వీళ్ళే కదా మనకి ఇప్పుడు ప్రస్తుతానికి సోషల్ మీడియాలో నానుతున్న పేర్లు. తులసి చందు, తెలంగాణ శ్యామ్, ఇతని గురించి మాట్లాడాలి. ప్రశ్న రావణ్, అలాగే మెహబూబా మీడియా, బీఆర్ఎస్ పార్టీ. ప్రశ్న రావణ్ చాలా సందర్భాల్లో తనకున్న ఐడియాలజీని స్పష్టంగా కనబరుస్తాడు. కానీ ఈ ఒక పాయింట్ వచ్చేసరికి మాత్రం ఆయన ద్వంద్వ వైఖరిగానే వ్యవహరించాడనేది నేను బలంగా చెప్పగలను. ఇక తులసి చందు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిందే ఉంది. మేడం గారు ఇలాంటి వాటిల్లో నిష్ణాతురాలు. అంతకుముందు కూడా ఇలాంటి ఒక పోక్సో కేసు వస్తే ఒక ఇంటర్వ్యూ చేసి వారం రోజుల పాటు దాచుకున్నారు ఆవిడ. అవి కూడా మనం మాట్లాడదాం. అదే దిగంబర కాంబ్లే కేసులండి. ఇక ఈ తెలంగాణ శ్యామ్ ఎవరితను అంటే ఈ వీసీకే అనే ఒక పార్టీ ఉంది కదా, ఈ మధ్య అక్కడ విజయ్కి వీళ్ళు గెలిచినటువంటి 1-2 సీట్లు ఇవ్వడంతో అక్కడ విజయ్ కూడా కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యం చేసుకున్నటువంటి పార్టీ వీసీకే పార్టీ, తమిళనాడుకు సంబంధించింది. ఈ తెలంగాణ శ్యామ్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈయన మాట్లాడితే మోదీ అంటాడు. ఏ ప్రపంచంలో ఏం జరిగినా మోదీ అంటాడు, అనవచ్చుగాక. కానీ ఈ ద్వంద్వ వైఖరి, ముసుగు విధానం ఏదైతే ఉందో అది ఆక్షేపణీయం. మార్వాడి గో బ్యాక్ అనేటటువంటి వ్యక్తి ఈయన సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. క్షేత్రస్థాయిలో దాని యొక్క ఫలితం 0. సోషల్ మీడియాలో మాట్లాడుకోవడానికి బాగానే ఉంటుంది. ఈ తెలంగాణ శ్యామ్ అతను మార్వాడి గో బ్యాక్ అంటాడు. తమిళనాడు పార్టీకి సంబంధించి ఇక్కడేమో ఒక కీలక బాధ్యతల్ని పోషిస్తూ ఉంటాడు. మరి తమిళనాడు పార్టీ గో బ్యాక్ అని ఎవరన్నా అంటే ఏమంటాడు ఈయన? ఇలా అనమాట. వీళ్ళని సూటిగా 4 ప్రశ్నలు వేస్తే ఇక నీళ్లు నములుతారు. అది ఒక మొండి వైఖరి విధానం. ఏదేమైనా సరే ఈ విషయంలో వీళ్ళందరూ కూడా, ఇంక్లూడింగ్ బీఆర్ఎస్ పార్టీ, వీళ్ళందరూ కూడా సరే బీఆర్ఎస్ రాజకీయ వ్యూహాల్లో భాగంగా, అజెండాలో భాగంగా మాట్లాడింది, దుమ్మెత్తి పోసింది. ప్రధాన పత్రికల్లో అంటే వాళ్ళ యొక్క అనుకూల పత్రికల్లో పెద్ద వార్తలు ప్రచురించింది. ఇవన్నీ చూసుకుంటే వీళ్ళు గతంలో ఏం మాట్లాడారు? రీసెంట్గా జరిగిన దిగంబర కాంబ్లే ఇష్యూ తీసుకుందాం. ఇతను కూడా పోలీసులకు సహకరించకుండా అబ్స్కాండికులు వెళ్ళిపోయాడు. బాధితురాలి యొక్క తండ్రి ఎన్ని స్టూడియోల చుట్టూ తిరిగాడు, ఈవిడ దగ్గరికి వెళ్ళాడు. వీళ్ళందరికీ తెలుసు.
వీళ్ళందరికీ తెలిసినా కూడా ఎవ్వరూ కూడా ఓపెన్గా ఈరోజు బండి భగీరథ విషయంలో మాట్లాడినంతగా ఈ యొక్క దిగంబర్ కాంబ్లే ఇష్యూలో మాట్లాడలేదు. 2 పోక్సో కేసులే, రెండిట్లోనూ బాధితురాళ్ళు చిన్నారులే. ఇక్కడ బాధితురాలు తల్లి ఫిర్యాదు చేస్తే ఇక్కడ బాధితురాలు తండ్రి ముందుకు వచ్చాడు. ఇక్కడ చాలా సీరియస్గా గమనించాల్సిన పాయింట్ ఏంటంటే దిగంబర్ కాంబ్లే స్నేహితుడే ఈ కేసులో బాధితురాలు యొక్క తండ్రి. ఒకటే భావజాలం, లెఫ్ట్ భావజాలం లేదా అంబేద్కరిజం ఇంకేమంటారో అవి ఒకటే భావజాలం అయినప్పటికీ కూడా నమ్మి తన యొక్క బిడ్డని వాళ్ళ ఇంటికి పంపిస్తే లైంగికంగా దాడి చేశాడు అనేది ఆరోపణ. మరి దానికి కూడా అతను పారిపోకుండా విచారణ సహకరించాడా? లేదు, అబ్స్కాండ్ అయ్యాడు. ఆ తర్వాత చాలా నాటకీయ పరిణామాల మధ్య అతన్ని అరెస్ట్ చేశారు. ఇప్పటికీ ఇతని విషయంలో క్లియర్గా మాట్లాడింది ఒక్కరు. సేమ్ భావజాలానికి ఉన్నా కూడా నిర్భయంగా మాట్లాడిన వ్యక్తి అరుణ గోగులమంద. ఆవిడ ఒక్కరే మాట్లాడారు, మిగతా వాళ్ళందరూ కూడా సైలెంట్గా ఉన్నారు. అప్పుడు సైలెంట్గా ఉన్నవాళ్ళు ఇప్పుడు మాట్లాడడానికి ఎలా అర్హులు అనేది నా సూటి ప్రశ్న. ఇక మీ ఇష్టం, మీరు కవరింగ్లు చేసుకోవడానికి 100 పాయింట్లు ఉంటాయి. నేను అప్పుడు మాట్లాడా, ఇప్పుడు కూడా మాట్లాడా. అప్పుడు పోక్సో కేసు విషయంలో 2 సార్లు కూడా నేను బాధితురాలి పక్షానే ఉన్నాను. విచారణకు సహకరించని దిగంబర్ కాంబ్లే చేసింది తప్పే, బండి భగీరథ్ చేసింది తప్పే. పరారీ అనేది నువ్వు తప్పు చేశావేమో అన్న అనుమానాల్ని బలోపేతం చేస్తుంది. విచారణకు సహకరించడం నీలో ఉన్న నిజాయితీని ఎంతో అంతో చూపిస్తుంది. సింపుల్ లాజిక్. కానీ వీళ్ళంతా కూడా ఇలాంటి ద్వంద్వ వైఖరితో ఈరోజు వీడియోల మీద వీడియోలు చేస్తున్నారు. సరే చేయండి, తప్పేం లేదు. మాకు కూడా కావాల్సింది బాధితురాలికి న్యాయమే. కానీ అప్పుడెందుకు మ్యూట్ అయ్యారు, ఇప్పుడు ఎందుకు అన్మ్యూట్ అయ్యారు? తప్పు ఎవరు చేసినా తప్పే కదా అనేది మనందరి పాయింట్ కదా. లెఫ్ట్ లాబీ ఎందుకు ఇలా ద్వంద్వ వైఖరిగా వ్యవహరిస్తోంది అనే పాయింట్తో పాటుగా బండి అనుకూల వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళు బీజేపీ పార్టీ కార్యకర్తలు లేదా బీజేపీ పార్టీ వాళ్ళు లేకపోతే బండికి పర్సనల్గా ఉన్నటువంటి ఫ్యాన్స్ ఎవరైనా కూడా ఈ బాధితురాలికి సంబంధించిన సమాచారాన్ని సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేశారు అనే ఆరోపణలను ఎదుర్కొంటున్నారు ఈరోజు. వీళ్ళ ద్వంద్వ వైఖరి వదిలిపెట్టండి. వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే అతి చేస్తున్నారు, తప్పేమీ చేయలేదు, చెప్పడానికి మీరెవరు? చెప్పాల్సింది పోలీసులు, న్యాయస్థానాలు, మనం కాదు కదా. మన మీద 100 అభియోగాలు వస్తాయి. మనం మాట్లాడాల్సింది ఏమిటి అంటే అభియోగాలు వచ్చినాయి, విచారణకు సహకరిస్తున్నాం, ముందుకు పోతున్నాం. తప్పు చేస్తే శిక్ష అనుభవించడానికి సిద్ధం. తప్పు చేయకపోతే ఈరోజు కాకపోతే 10 సంవత్సరాల తర్వాత అయినా నిజాయితీగా బయటకు వస్తాం. 10 సంవత్సరాలు నేను ఎందుకన్నానంటే న్యాయస్థానాల యొక్క విచారణ అంత తొందరగా ఉంటుంది కనుక. అలా మనం ఉండాలి తప్ప బండి అనుకూల వర్గం అతి చేసింది అనేది ఇక్కడ ప్రధాన ఆరోపణ. వాళ్ళందరూ వాట్సాప్ గ్రూపులు ఫామ్ చేయటం, లేకపోతే వీడియోలు తయారు చేయటం, బాధితురాలి తల్లిని ట్రోల్ చేయటం, ఇది ఎంతవరకు సమంజసం? ఇది సూటి ప్రశ్న. ఇక బాధితురాలు కాదు మ్యాటరు, రాజకీయాలు వ్యక్తిగత ఎజెండాలే మ్యాటర్. ఎవరికి అంటే లెఫ్ట్ లాబీకి. వీళ్ళందరూ ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు, బాలికలు మహిళలు విషయంలో నో సెకండ్ థాట్ పాలసీ అనేది ఉండాలి. వాళ్ళకి అన్యాయం జరిగితే వెంటనే మనం బయటికి రావాలి. అది కులాలకు, మతాలకు, భావజాలాలకు అతీతంగా. కానీ మనం అక్కడ ఫెయిల్ అవుతున్నామేమో ఒకసారి ఆలోచించండి. ఇక మీ ఇష్టం, మీకు కూడా మీరు చాలా తెలివైన వాళ్ళు, మేధావులు అనేటటువంటి ముద్ర ఉన్నవాళ్ళు. ఇప్పుడు మేము అలాంటి వాళ్ళు చెప్తేనే మీకు అర్థం అవుతుందా? ఇక ఈరోజు బండి భగీరథ్ కేసు విషయంలో ఎంత గట్టిగా అయితే మాట్లాడుతున్నారు, వీళ్ళు చంగూరు బాబా కేసు విషయంలో మాట్లాడారా? అక్కడ కూడా మహిళలే బాధితులు. సందేశ్ ఖలీలో మహిళలు, అందులో మైనర్లు కూడా ఉన్నారు. అక్కడ కూడా ఘటనలు జరిగితే దానికి ఏదో ఆయింట్మెంట్ పూయడానికి ట్రై చేస్తారు. స్ట్రైట్గా మాట్లాడారా? స్ట్రైట్ టు ది పాయింట్ మాట్లాడారా? ఈరోజు చూపించినటువంటి అగ్రెషన్ ఏదైతే బండి భగీరథ్ కేసులో అంత అగ్రెషన్ చూపించుంటే ఎంత బాగుండేది. తప్పు ఎక్కడ జరిగినా తప్పే కదా. ఢిల్లీలో హోలీ పండుగ సందర్భంలో ఒక రంగు చుక్క పడిందని మూక మొత్తం దాడి చేస్తే మాట్లాడారా? అక్కడ కూడా మన అజెండాలు, మన భావజాలాలు అడ్డొచ్చేసినాయి మాట్లాడడానికి. దాన్ని కూడా నార్మలైజ్ చేయడానికి ట్రై చేశారు. ఇక టీసీఎస్ కేసు గురించి ప్రత్యేకించి చెప్పాలా? అక్కడ జిహాద్ జరిగింది, మత మార్పిళ్ళు జరిగినాయి అని అంటే దానికి ఇంకేదో వండి వార్చే కథనాలు. అంటే నిజం జరిగినప్పుడు విచారణలు అక్కడ కూడా పోలీసులు చెప్పిందే కదా. ఇక్కడ బండి భగీరథ విషయంలో కూడా పోలీసులే కదా. దిగంబర కాంబ్లే విషయంలో కూడా పోలీసులు ఇచ్చిన సమాచారమే కదా. మరి ఎక్కడైనా అదే సమాచారం ఉన్నప్పుడు ఆ సమాచారం బేస్ మీద మీరు ఎందుకు అంత నిజాయితీగా మాట్లాడలేకపోయారు? అంటే ఇక్కడ పోలీసులు బీజేపీకి అమ్ముడుపోయాయి. బండి భగీరథ కేసు విషయంలో మాత్రం పోలీసులు బీజేపీకి అమ్ముడుపోలేదా? కాంగ్రెస్కి అమ్ముడుపోయిందా? బీఆర్ఎస్కి అమ్ముడుపోయిందా? ఎట్లా మాట్లాడతారు? అలాగే యూపీలో 2 చిన్నారులు, చిన్న పిల్లలు, వాళ్ళ కుత్తుకలు కోసేశారు జస్ట్ ఫర్ ద రిలీజియన్, మతం అనే పిచ్చిలు. దాని గురించి ఇప్పటి వరకు మాట్లాడిన దాఖలాలు లేవు. ఎవరు ఈ మేధావులే? ఇవన్నీ ద్వంద్వ వైఖరి విధానాలు కావా? మేము అటువైపు మాట్లాడతాం, ఇటువైపు మాట్లాడతాం. భావజాలం అనేది కేవలం అక్కడ ఉన్నటువంటి మా యొక్క విశ్వాసము లేదా మాకు సంబంధించినటువంటి ఇష్టాల మీద డిపెండ్ అయి ఉంటుంది తప్ప తప్పులు, నేరాలు,
లేకపోతే ఆరోపణలు ఇలాంటి విషయాల్లో మాత్రం చాలా క్లారిటీగా ఉంటాం. మేము వీటిపై కూడా మాట్లాడాం కూడా. ఆశారాం బాబు కేసులో మేము ఎప్పుడైనా మద్దతుగా సపోర్ట్ చేసి మాట్లాడామా? అక్కడ అతను తప్పు చేశాడు అన్నప్పుడు, అతను అరెస్ట్ చేసినప్పుడు అదే వార్తని యాజ్ ఇట్ ఈజ్గా ప్రచురించాం. డేరా బాబా కేసు విషయంలో కూడా ఎప్పుడు ఇంకా ఎక్కువ చెప్పాలంటే ఉతికి ఆరేసేసాం డేరా బాబాని, అతను చేసిన దురాగతాలు. బీజేపీ ఎమ్మెల్యే ఉన్నావు రేపు కేసు విషయంలో కూడా ఉన్నట్టుగా మాట్లాడి వాడిని లోపలేయాలి అని చెప్పేసి ఫైట్ చేసినాం మనం కూడా. మరి బీజేపీ అని ఉందని చెప్పేసి మనం బ్యాండ్ ఏమైనా వాయించావా ఏంటి? లేదు కదా. లేదా ఇంకెవరైనా సరే ఇదే ఒకటే స్టాండ్ మంది. ఇంకొకటి కూడా ఉన్నాడు ఈ మధ్య, జానీ మాస్టర్ అని ఒక అతని మీద కూడా ఒక ఫిర్యాదు వచ్చిందిగా. మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? మరి అక్కడికి వచ్చేసరికి ఆయన మతం మనకి మాట్లాడనివ్వదు. అక్కడికి వచ్చేసరికి విచక్షణ, బియాండ్ ద చట్టాలు. ఇక్కడ వచ్చేసరికి చట్టాలు ఉంటే ఒకేలా ఉండాలి కదా. మా స్టాండ్ ఎప్పుడు కూడా ధర్మం అండ్ న్యాయం వైపే అని మరోసారి చెప్పడంతో ఈ వీడియో ముగిస్తూ ఉన్నాను. నా ఉద్దేశం ఒకటే, తప్పు జరిగిన చోట అందరం కలిసికట్టుగా ఫైట్ చేద్దాం, నిజాయితీగా ఉందాం, ధర్మబద్ధంగా బ్రతుకుదాం. సిద్ధాంతపరంగా కొట్లాట్లు మస్తుగా పెట్టుకోవాలి. ఎట్లా అంటే అట్లా, కేవలం సబ్జెక్టివ్గా విభేదించుకుంటూ మనం నమ్ముకున్నటువంటి భావజాలాన్ని జనాల్లోకి తీసుకువెళ్ళాలి. జనాలు న్యాయ నిర్ణేతలు. అంతేగాని మరీ దారుణంగా ఈవెన్ బాలికల విషయంలో ఒకప్పుడు ఒకలాగా ఇప్పుడు ఒకలాగా ఉండటం ఎంతవరకు సమంజసం? నా మనోగతం మీకు అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. జై హింద్, జై భారత్.